హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీలో మన టీమిండియా తొలి మ్యాచ్ గెలిచిన తర్వాత పాయింట్ టేబుల్లో చూసుకుంటే ఏ పొజిషన్లో ఉంది, అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా సెమీఫైనల్ చేరాలంటే ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా, ఎట్లయితే టీమిండియా సెమీఫైనల్ చేరే అవకాశం ఉంది, ఇంకా ఎన్ని మ్యాచ్లు అయితే గెలవాల్సి ఉంటుంది, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి ఇప్పటికే స్టార్ట్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. 2 daysలో 3 మ్యాచెస్ అయితే జరగడం జరిగింది. మొదటి న్యూజిలాండ్తోని పాకిస్తాన్ తలబడగా, సెకండ్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో అయితే టీమినే తలబడింది. థర్డ్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతో ఆఫ్ఘనిస్తాన్ అయితే తలబడిందని చెప్పుకోవచ్చు. ఇవాళ వచ్చేసరికి ఇంగ్లాండ్తో ఆస్ట్రేలియా అయితే తలబడబోతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఛాంపియన్ ట్రోఫీ అయితే సక్సెస్ఫుల్గా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే టీమిండియా మొదటి మ్యాచ్లో బంగ్లాదేశ్ పైన అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. విజయం సాధించడంతో పాటు పాయింట్ టేబుల్లో చూసుకుంటే ఏ పొజిషన్లో ఉంది అంటే, పాయింట్ టేబుల్లో చూసుకుంటే మాత్రం అయితే టీమిండియా 2వ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. మొదటి పొజిషన్లో వచ్చేసరికి న్యూజిలాండ్ అయితే ఉండడం జరిగింది. న్యూజిలాండ్ వచ్చేసరికి 2 పాయింట్లతో అయితే మొదటి పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. న్యూజిలాండ్ ఎందుకు మొదటి పొజిషన్లో ఉందంటే దాని నెట్ రన్ రేట్ వచ్చేసరికి +1.200తోనైతే మొదటి పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఇండియా వచ్చేసరికి 2 పాయింట్లతో నెట్ రన్ రేట్ వచ్చేసరికి 0.408 అయితే ఉండడం జరిగింది. నెట్ రన్ రేట్ కారణంగానే న్యూజిలాండ్ అయితే టాప్ పొజిషన్లో అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే న్యూజిలాండ్ వచ్చేసరికి పాకిస్తాన్ పైన అద్భుతమైన విజయం సాధించింది కాబట్టి ఎక్కువ రన్ రేట్ అయితే సాధించడం జరిగింది. అదేవిధంగా ఇండియా వచ్చేసరికి బంగ్లాదేశ్ పైన 6 వికెట్లతోనే సాధించింది. కాకపోతే తక్కువ రన్ రేట్తో అయితే సాధించడంతో అయితే సెకండ్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. అయితే టీమిండియా ఛాంపియన్ ట్రోఫీలో సెమీఫైనల్ చేరాలంటే ఎలా అయితే సెమీఫైనల్ చేరుతుంది, టీమిండియా ఇంకా ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి ఇంకా 2 మ్యాచ్లు అయితే ఉండడం జరిగింది. ఫిబ్రవరి 23 అనగా రేపు మాత్రమైతే పాకిస్తాన్తోనైతే తలబడబోతుంది ఆ మ్యాచ్. అదేవిధంగా మార్చి 2న మన న్యూజిలాండ్తోనైతే తలబడబోతుంది. 2 మ్యాచ్లో ఏదైనా ఒక మ్యాచ్ గెలిచినా కానీ టీమిండియా మాత్రమైతే ఫైనల్ వెళ్ళే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే టీమిండియా ఇప్పుడు 2 పాయింట్లతో ఉండడం జరిగింది. ఇంకో మ్యాచ్ గెలితే 4 పాయింట్లు అవుతుంది. 4 పాయింట్లతోనైతే ఈజీగా సెమీఫైనల్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే బంగ్లాదేశ్ అదేవిధంగా పాకిస్తాన్ దేశాలు ఒక్కొక్క మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. వీటికి వచ్చేసరికి ఇంకా 2 మ్యాచ్లో ఉండడం జరిగింది. 2 మ్యాచ్లో గెలవడం చాలా కష్టం. ఎందుకంటే తర్వాత జరగబోయే మ్యాచ్లు పెద్ద జట్లతో ఆడాల్సి ఉంటుంది కాబట్టి ఈ 2 సెమీఫైనల్ చేరడం చాలా కష్టం. ఒకవేళ మిరాకిల్ జరిగితే మాత్రం అయితే సెమీఫైనల్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే మెజార్టీగా చూసుకుంటే న్యూజిలాండ్కి ఇండియాకి మాత్రమే సెమీఫైనల్ చేరే అవకాశం అయితే మెండుగా కనిపించడం జరుగుతుంది. పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో టీమిండియా గెలిస్తే మాత్రమైతే సెమీ చేరుతుంది. అదేవిధంగా పాకిస్తాన్ మాత్రమైతే ఇంటికి పోతుందని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్తోనే మన సెమీఫైనల్ బెల్ట్ టీమిండియా కైవసం చేసుకుంటుందా లేదా అని అయితే చూడాలి. ఒకవేళ ఇది మిస్ అయితే మాత్రమైతే న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లోనైనా టీమిండియా అయితే గెలవాల్సి అయితే ఉంటుంది. అప్పుడు గెలిచినా కానీ సెమీఫైనల్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా టీమిండియాకి అయితే 2 మ్యాచ్లు ఒక మ్యాచ్ గెలిస్తే చాలు సెమీఫైనల్ చేరే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం, ఛాంపియన్ ట్రోఫీలో మొట్టమొదటిగా సెమీఫైనల్ చేరే జట్టు ఇండియా అవుతుందా అయితే న్యూజిలాండ్ అవుతుందా అయితే చూడాలి. మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. మరి చూద్దాం, పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని అయితే ఆ రోజు వీడియోలో మనం క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.